హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. మరి ఉసిరికాయలతో స్వీట్ కూడా చేశానండి నేను. చాలా బాగుంది. కొన్ని ఉసిరికాయ ముక్కలు ఉంచుకున్నానని మీతో చెప్పాను కదా. అలాగే ఒక 50 గ్రాములు బెల్లం తీసుకుని స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీలో ఆ బెల్లం వేసి ఈ ఉసిరికాయలు వేసి బాగా గరిటెతో తిప్పుతానే ఉండాలండి. ఇది పాకం వచ్చేదాకా తిప్పాలండి. ఈ ఉసిరికాయలు మనకి అరుదుగా దొరుకుతాయి కాబట్టి మనం ఇలా తీసుకొచ్చి బాయిల్ చేసి ఉసిరికాయలు చక్కగా ఒలిసేసుకుని, నేను పచ్చడికి ఉపయోగించిన దాంట్లో వీడియోలో ఉంది చూడండి, ఎలా ఒలిసానో ఎలా తీసానో. ఇలా తీసుకుని మనం ఇలా స్పూన్తో తిప్పుతానే ఉండాలండి. కొద్దిగా ముదురు పాకం వస్తుంది. వచ్చినప్పుడు మనం దాన్ని జాగ్రత్త చేసుకోవాలండి. ఇది పొద్దున్నే మనం నోట్లో ఒకటి వేసుకోవటం, మధ్యాహ్నం పూట ఎండాకాలం నోట్లో వేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా రుచిగాను దాహం వేయకోకుండా ఉంటుందండి. ఎండబెట్టుకోవచ్చు, మరి మనం ఇలా స్వీట్ లాగా చేసుకుని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా చిటికెడు ఉప్పు కూడా వేసానండి నేను. చిటికెడు ఉప్పు, మరి యాలకు పొడి కూడా వేసాను. ఇలా దీనిలో చాలా శొంఠి పొడి వేస్తారు, చాలామంది ఏయో వేస్తారండి, మిరియాలు వేస్తారు. అవన్నీ కూడా అవసరం లేదండి. మనం చక్కగా ఇలా ఇలాచీ పొడి వేసుకుని కొంచెం సాల్ట్ ఊరికి చిటికెడు వేసి, బెల్లంలో ఎలాగో ఉంటుంది కాబట్టి మనం దీన్ని తయారు చేసుకుని ఒక బాటిల్లో ఒక గాజు సీసాలో పెట్టుకుని తినటం వల్ల ఆరోగ్యం అండి. జుట్టు రాలదు, మంచిగా ఉంటుంది. జీర్ణశక్తికి కూడా మంచిది, ఆరోగ్యం అన్నమాట. చిన్నపిల్లలకు కూడా మనం పెట్టొచ్చండి. దీన్ని ఇలా తయారు చేసుకొని మనం వేసుకోవటం వల్ల నేను ఇది కూడా వేసానండి, చెక్క కూడా వేసాను. అంటే మన మసాలాల్లో వేసుకునే దాల్చిన చెక్క కూడా వేసాను ఇలాచీతో పాటు. చూసారా పాకం వచ్చిందో లేదో కొంచెం చూసుకుంటున్నానండి. కొంచెం గట్టి పడిన తర్వాత తీసేసి దాన్ని జాగ్రత్త చేసేసుకుంటాను. అయితే ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ మనం చేసుకుని పెట్టడం వల్ల పిల్లలకు కానీ మనకు కానీ అరుగుదల అనేది మంచిదండి. సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఉసిరికాయలో మంచి ఉసిరికాయలు తీసుకుని ఇలా చేసుకోండి. మరి మా వీడియోలు మీకు నచ్చుతున్నాయా? అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ అండి మంది. మనం ఎందుకంటే ఎక్కువగా ఏదైనా సరే మంచి ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటామండి. ఆరోగ్యమే మనుషులకి ఈ రోజుల్లో మహాభాగ్యం అండి. ప్రతి ఇంట్లో కూడా మెడిసిన్ లేకోకుండా జీవించిన వాళ్ళే లేరు. ప్రతి ఒక్కరికి కామన్గా పిల్లలకి పెద్దలకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఈ ఉసిరికాయలు ఇలా మనం స్వీట్ చేసుకుని పెట్టుకోవటం వల్ల, అప్పుడప్పుడు తినటం వల్ల మనకి ఆరోగ్యం, దానికి తగ్గట్టు మనుషులు ఆకలి పుట్టుద్దండి. ఈ ఉసిరికాయతో తయారు చేసింది ఏదైనా సరే ఎండబెట్టి తీసుకోండి, ఇలా స్వీట్ చేసుకుని పెట్టుకోండి, కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి. ఎందుకంటే పుల్లగా దానిలో మనకి ఉసిరికాయలో వగరు అనేది ఉంటుందండి, అది పోతుంది. చక్కగా పుల్లగా తీయగా చాలా బాగుంటుందండి. మనం ఆకలి పుట్టుద్ది, ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుని మనం పక్కన ఏ ఏ సంవత్సరంలో ఏ కాయి పండు ఏదొస్తుందో అది మనం తినటం మానేసామండి. ముందు అలా తినటం నేర్చుకోండి. విపరీతంగా అన్నము, విపరీతంగా టిఫిన్లు, విపరీతమైన ఫుడ్డు, బయట జెంట్స్ ఫుడ్, ఈ ఫుడ్ ఆ ఫుడ్ అని కొనుక్కొచ్చుకొని బిర్యానీలు చికెన్లు తెచ్చుకుని తిని ఆరోగ్యాల్ని పాడు చేసుకోకండి. మరి ఎందుకంటే చిన్న జీవితాన్ని మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనానండి. ఎంత 10,000 పెట్టి పట్టుచీర కట్టినా మనం ఆరోగ్యంగా ఉంటే కట్టుకుంటే అందంగా ఉంటామండి. అదే పాత చీర కట్టినా కూడా అందంగా ఉంటాం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన బట్టలు కూడా మనకు అందాన్ని ఇస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.